హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక మొక్కజొన్న కాడికి అయితే వచ్చినాం అనమాట. ఇంకా లేట్ అయిపోయింది ఈరోజు వచ్చేసరికి. చూసిపోదాం అని అయితే వచ్చినాం, ఎందుకంటే ఇంకా రేపు శివరాత్రి కదా, ఇంట్లో పని చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. మస్తు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, ఫుల్ ఎండలు అనమాట. ఎండలు అయితే ఎండాకాలం వచ్చినట్టుగానే కొడుతున్నాయి, ఫుల్ ఎండ అనమాట. ఈరోజు 12 నుంచి చేనుకి వచ్చేసరికి ఫుల్ ఎండ అనమాట. మీరందరూ ఏం చేస్తున్నారు? రేపు శివరాత్రికి ఎక్కడ పోతున్నారు ఫ్రెండ్స్? మేమైతే ఇక కుడేలు జాతరకు పోతాం. నేను షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో పీకలకు వచ్చింది, ఇంకా నీళ్ళు అయితే రావట్లేదు. నీళ్ళు వస్తే బాగుండని నేను చెప్పాను కదా, దానికి మీరు కామెంట్ ఏం పెట్టారు, పీకలు అంటే ఏంటి అక్క, ఈ హైట్లో ఉంటే పీకలు రావటం ఏంటి, మాకు అర్థం కాలేదని కామెంట్ చేస్తున్నారు. ఇంకా అర్థం కాకపోతే చూడండి ఫ్రెండ్స్, చెప్తే అర్థం కాదు కదా. ఇక చెట్టు ఈ హైట్లో ఉన్నప్పుడు ఇలాగ పీకలు అంటే ఇలా వస్తాయి అన్నమాట. ఇవి అయితే చెట్టు చివరన ఉంటాయి, ఇవి అయితే పీకి ఇంకా కూలలో వేస్ట్ పడేస్తారు. ఇవే పీకలు అంటే. ఇవి పీకేసి లోపల మొత్తం ఈ ఆకంతా ఇప్పితే పువ్వు ఉంటుంది, ఈ పువ్వు వచ్చిన టైంలో ఈ బీకేసి పక్కకు పడేస్తారు అనమాట. ఈ బీకితేనే మొక్కజొన్న కంకేస్తుంది, అందుకని ఈ బీకేస్తారు ఈ పీకలు అంటే. అర్థమైందా ఫ్రెండ్స్? మీకోసమే ఈ వీడియో. మీరు అడిగారు కదా, మీరు అడిగితే నేను కాదంటారా, అందుకనే చూపిస్తున్నా. మీరు చెప్తే అర్థం కాలేదన్నారు కదా, కామెంట్ చేశారు కాబట్టి మీకోసం ఈ వీడియో. ఓకేనా? మరి ఇక ఇట్లా ఉంది ఫ్రెండ్స్, మొక్కజొన్న చూసిపోదాం. ఇంకా రేపు శివరాత్రి కదా, ఇంకా జాతర పోయేసరికి లేట్ అయింది. ఇక ఎల్లుండి రావటం అయింది చేనుకి. మరి మందు వేసినాం, ఇక నీళ్ళు పెట్టి మందు వేసినాం. ఎట్లుందో చూసుకోవాలి కదా మొక్కజొన్న. ఇది మన మొక్కజొన్న అనమాట, చూసేయండి. ఇంకా పై చేనుకి పోయి చూస్తే అది ఎట్లుందో, అది ఆల్రెడీ ఇక మంచిగానే ఉంటుంది. కొంచెం ఇదే రాళ్ళ గలస కదా, కొంచెం డల్గా ఉంటుంది అనమాట. ఎక్కువ అదే బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఎకరం చేను ఇదైతే కొంచెం డల్గానే ఉంటుంది. ఇంకెన్ని ఎకరాలు ఉంది అక్క అని కామెంట్ చేశారు కదా. మాకైతే ఇంకా కొంచెం ఒక 11 తక్కువ 2 ఎకరాలు ఉంటుంది అనమాట, ఎక్కువైతే లేదు. మీరు ఎన్ని ఎకరాలు మొక్కజొన్న వేసారంటే, మేము 2 ఎకరాలు మొక్కజొన్న వేసినాం, 1/2 ఎకరం ఏమో మిరపకాయలు వేసినాం. ఇంకా ఎక్స్ట్రా ఒక 1/2 ఎకరం అయితే ఎకరం అయితే కౌలుకు తీసుకున్నాం అనమాట. ఇది కౌలుకు తీసుకుంది. పై చేను అయితే మన సొంత చేనే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ చేను చూడటానికి పోతున్నాం. ఓకేనా? మరి జాతరకి ఎటు వెళ్తున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్? మా వీడియో ఒకసారి చెప్పండి. అందరు అన్నం తిన్నారా? ఏమేమి కూరలు చేశారు ఈరోజు? నేనైతే గోరుచిక్కుడు టమాటా కూర వేసుకొని అన్నం తిని వచ్చిన చేనుకి. అన్నం తినైతే వచ్చిన కానీ చేనుకి ఎండ అయితే ఫుల్ కొడుతుంది. కండ అయితే తెచ్చుకున్నా, వీడియో తీస్తున్నాను. కండ తీస్తే ఎండ అయితే ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఎండాకాలం వచ్చినట్టే ఆల్మోస్ట్. అమ్మ రొప్పు ఆయాసంలాగా అట్టు కూడా వస్తుంది ఫ్రెండ్స్, నడవలేక. ఏం పని చేయకపోయినా కానీ ఈరోజైతే అలసిపోయినట్టుగానే ఉంది. చేయలో అయితే ఏం పని చేయలేదు. ఇంటికాడ మట్టుకి ఇంకా గిన్నెలు బట్టలు, రేపు పండగ కదా ఎక్స్ట్రా పని చేసి వచ్చిన. ఇక చేనుకి వచ్చేసరికి ఏం పని లేదు. కాకపోతే ఏంటంటే ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి? మా సైడ్ అయితే ఫుల్ ఎండలు అనమాట. ఇక పై చేను చూసి ఇంటికి పోతాం ఫ్రెండ్స్. అమ్మ ఊరి పొలానికి అయితే నీళ్ళు పుష్కలంగా వచ్చినాయి. ఇక ఆ చేను ఎట్లుందో ఏమో. ఇక మా ఆయన అయితే ఫస్ట్ వచ్చి చెట్టు కింద కూర్చుండు, ఎండకి తట్టుకోలేక స్పీడ్గా నడిచి చెట్టు కింద అయితే కూర్చుండి ఫ్రెండ్స్. అమ్మ నాకు కూడా రొప్పి వచ్చేస్తుంది చెట్టు కాడికి వచ్చేసరికి. పై చేను పోయేసరికి ఎట్లా ఉంటుందో ఏమో పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే ముందే వచ్చి ఇక చెట్టు కింద అయితే కూర్చుండు. ఏ తీసుకొచ్చిండు చిప్స్ గొట్టాలు, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం, మళ్ళీ తింటున్నాం మొక్కజొన్నలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? మరి పై చేను చూసి ఇంటికి అయితే పోతాం. కాలువ అయితే ఎవరో పెట్టుకుంటున్నారు, నీళ్ళు అయితే వస్తున్నాయి. మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక చేను చూసి ఇంటికి పోవటమే. శివరాత్రికి రేపు కూడేళ్ళు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? మరి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి బాయ్ అందరికీ.